పికిల్స్ అని చెప్పేసి వినిపిస్తుంది, అలేఖ్య చిట్టి పికిల్స్. అసలు అంత నెగిటివిటీ మూట కట్టుకోవడానికి ఏముంది అని చెప్పేసి కొంతమంది ఆవిడికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆవిడ అలా అండం తప్పు అని చెప్పేసి తప్పు పడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా అండి అలేక చికెన్ పికిల్స్ కొనేంత రేంజ్ నాది కాదు, ఎందుకంటే అది 1000లలో ఐ మీన్ 1800 1600 ఉంది. సో నేను అంత రేంజ్ లేదు, వాళ్ళ గురించి మాట్లాడిన రేంజ్ కూడా నాకు కాకపోవచ్చు. మళ్ళీ మన మాట మళ్ళీ తిట్టగలరని భయం అవుతుంది నాకు. సో చాలా ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ మనం చూడలేము కాబట్టి ఆమె ఏమంటే కెరీర్ మీద ఫోకస్ చేసుకోమని కాబట్టి కెరీర్ మీద ఫోకస్ చేసుకోవడం నేను కూడా. సో నిజంగా చాలా దారుణం అండి. అది అంటే చాలా ఓవర్ గా మాట్లాడమాట అంటే నాకు చాలా వల్గారిటీ అనిపించింది. సో నిజంగా నేను ఇష్టపడి ఫాలో అవుతున్న ప్రజలకి, నేను సబ్స్క్రైబ్ చేసిన ప్రజలకి, ఐ మీన్ నీ కస్టమర్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అన్న ఫీలింగ్ కలిగింది. కస్టమర్లే దేవుళ్ళు అంటారు కదా, అట్లాంటి కస్టమర్లను పట్టుకొని ఈ రకంగా గలీజ్ బూత్ మాట్లాడగానే నీకు లవర్ ఉంటే నీ లవర్ లేచిపోతుంది, నీ పెళ్ళం లేచిపోతుంది, ఊరి నీ అమ్మ ఏం మాటలో అర్థం కదా తెలియదు. నిజంగా చాలా చాలా అంటే చూడండి, ఇప్పుడు ఒక అబ్బాయి ఏదైనా అమ్మాయికి ఏదైనా మాట్లాడితే మాత్రం ఏంది మన ఉంటాయి కదా, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పోతారు, నార్సింగ్ పోలీస్ స్టేషన్ పోతారు. మరి ఇంత అబ్బాయికి ఇంత ఇన్సల్ట్ చేస్తుంటే మా అబ్బాయిలకు కమిషన్ కావాలి మాకు కూడా. ఇంకా మాకు అమ్మాయిల నుంచి థ్రెట్ ఉంది, మాకు అమ్మాయిలు కూడా మా పైన దాడి చేస్తున్నారు. లైవ్ ఎగ్జాంపుల్ అలేక ఆవిడ ఇంకో వీడియో తీసి పెట్టింది కదా సారీ అని చెప్పేసి, మరి ఆ విధంగా కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే సూపర్ అండి, మనకు బాగుంది. అంటే ఒక్కసారి అంటే ఏమంటారు కదా, నైస్ కవర్ డ్రైవ్ లాగా ఒక వీడియో పెట్టింది, తప్పు అయిపోయిందని. ఇది మళ్ళీ సీన్ కట్ చేస్తే అలేక చిట్టి పిక్కల్స్ అని ఇంకో ఆడియో లీక్ అయింది. ఎందుకంటే ఆమెకు తలపోక చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే చాలా మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో లక్షల అమౌంట్ వస్తుంది. ఒక పికిల్ అంతా 900 800 ఉందండి. సో వాళ్ళు మిలియన్ సబ్స్క్రైబర్ ఒక్కడు ఉన్నా కూడా లక్షల అమౌంట్ వస్తుంది అలాగే. సో ఆ డబ్బు పొగరు కూడా చాలా కనిపిస్తుంది. డిస్టర్బ్ ఏం లేదు అన్న, ఆమె చూస్తున్న అర్థమవుతుంది, ఆమెకు అలవాటు ఉన్నది. చాలా సింపుల్ గా డ్రింక్ చేసింది అని చెప్పేసి అంటున్నారు. డ్రింక్ కూడా తప్పే కదా అండి. సో ఏదైనా సరే కానీ కస్టమర్ కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. సో నేను ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలా రెస్పెక్ట్ఫుల్ గా, చాలా డెలికేట్ గా మాట్లాడాలి. ఆ రకంగా మాట్లాడాలి. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఒక మూవడిగా నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయండి. సో నేను కూడా రేవంత్ రెడ్డి సార్ రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఆమె పైన చర్యలు తీసుకోవాలి. ఆమె మా పైన కూడా కమిషన్ తీసుకెళ్ళడం, మా కూడా ఈ టీం కావాలని కోరుకుంటున్నాం. మరి ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ షాప్ క్లోజ్ అయింది, రీస్టార్ట్ చేస్తే మళ్ళీ తగ్గింపు తగ్గ ఉండాలన్న నేను చెప్తున్నా కదా. సో నాకు మేము మీ మాట అనకూడదు, చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్తున్నా. ఆమె ఎవరైతే తిట్టిందో పబ్లిక్ లా, తను ఒక ఏదైతే వాట్సాప్ లో చాలా వల్గర్ గా తిట్టింది, నీ పెళ్ళం లేచిపోతుంది, నీ లవర్ వెళ్ళిపోతా అని. సో తిట్టిన ఒక ఆయన ఏదైతే అబ్బాయికి ఉన్నాడో అబ్బాయిని ఆమె పెళ్లి చేసుకోవాలని మనకు కోరుకుంటున్నాను. ఇప్పట్లో ఎవరొకరు అబ్బాయిని చేసుకోవాలి. అమ్మాయిలు ఏం తప్పులేదు అంటారు కదా బ్రో. అంటే ఇప్పుడు